ఇప్పుడు మళ్ళీ జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు మీరు? మేము టీఆర్ఎస్ గెలవాలని. టీఆర్ఎస్ ఎందుకు గెలవాలనుకుంటున్నారు? 10 సంవత్సరాల నుంచి చాలా వరకు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీని చూసి విసిగిపోయినారు, గోపీనాథ్ కూడా ఏం చేయలేడు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కదా. ఏం చేయలేదా? మీకు తెలిసి ఉంటది కదా. చేసిండు. మేమేమన్నా అప్లికేషన్ ఏదన్నా వేయాలంటే వచ్చి గల్లీలో వచ్చి చూసిండు, చేపించిండు. పనులు ఏమన్నా చేసిండు మాగంటి గోపీనాథ్. మేము 10 సంవత్సరాల నుంచి చేసిండు మంచినే. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి. మనకు ఒక్కసారి కూడా గల్లీకి వచ్చి ఎవరు గెలిచిరు, ఇక బస్సులు ఎవరు ఉన్నాడు కూడా మనకు తెలియదు. మాగంటి గోపీనాథ్ అన్న దగ్గరికి పోయి ఇట్లా ఉన్నదన్న అని పరిస్థితి అనగానే సరే అమ్మా నేను వస్తా, నేనున్నా మీకు చేస్తా అని మన ముందుకు వచ్చేవాడు. చేయకుండా కూడా నేను వస్తున్నా అని చెప్పేవాడు. అట్లా ఆమె సునీతమ్మ కూడా రావాలి, వస్తేనే బాగుంటుంది. అదైతే ఆమె మీద ఏడిసింది అన్నది అది తప్పు. ఎందుకంటే అంత జనాలను చూస్తే ఆమెకు నా భర్త ఇంతమందిలో ఉండే అని ఆ విధంగా ఏడిసింది, కానీ వేరే విధం కాదు. అంటే ఈ సింపతి ఓట్లు పడతాయేమో అని చెప్పేసి ఏడ్చింది. అది మొత్తం ఒక డ్రామా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అది తప్పు. ఎవరైనా అంత మందిని చూస్తే వాళ్ళ భర్త నా భర్త ఉండి ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది, ఆ ప్లేస్ లో నేనున్నా అని బాధతోనే ఏడ్చింది ఆమె. అంతే, ఎవరికైనా బాధ ఉంటది కదా. గోపీనాథ్ ఉన్నప్పుడు బాగుండేనా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత బాగుందా? ఆయన వచ్చినప్పుడు బాగానే ఉంది. ఎవరు వచ్చినప్పుడు? గోపీనాథ్ వచ్చినప్పుడు. ఇప్పుడు మళ్ళీ తను చనిపోయినందుకు మళ్ళీ బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. సో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారా, కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నారా? గెలుస్తుంది అనుకుంటున్నాం. బీఆర్ఎస్ ఎందుకు గెలవాలనుకుంటున్నారు? అంటే ఆయన కొంచెం మంచిగా చేశారు కదా అప్పుడు, అందుకని. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2500 వస్తున్నాయండి మీకు? లేదు, ఏమీ లేదు, అసలు ఏ పథకమా లేదు మాకు. ఫ్రీ బస్ ఎలా ఉంది? బాగానే ఉంది. కొంచెం ఫ్రీ బస్ అంటే జనాలు బాగా ఇస్తున్నారంటే. అంటే నవ్వుతున్నారంటే మీ నవ్వు వెనకాల కారణం ఏమి లేదులే, కానీ కొంచెం పర్వాలేదు అది కూడానే. కాకపోతే ఈ టీఆర్ఎస్ వస్తుందేమో అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి ఓటు బీఆర్ఎస్ పార్టీకేనని ప్రజలు వాళ్ళ నోటితోనే వాళ్ళు స్వయంగా చెప్తున్నారు. మేము వెళ్తుంటే, ప్రచారానికి వెళ్తుంటే మాకు వాళ్ళు స్వాగతిస్తున్నారు. మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు, మేము మా యొక్క అమూల్యమైన ఓటును బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు వేసి గోపన్న భార్యని సునీతమ్మ గారిని గెలిపిస్తామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయద్దు? అమ్మ, కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఏం చేయలేదు. 20 నెలలో ఏంది కాంగ్రెస్ పార్టీ వచ్చి? ఓన్లీ ఫ్రీ బస్ తప్ప డెవలప్మెంట్స్ ఏమీ లేవు. 2500 పెన్షన్ అన్నారు, అది ఇవ్వలేరు. దళిత బంధు లేదు, రైతు బీమా లేదు, రైతు బంధు లేదు. అన్ని పథకాలన్నీ ఆపేసి కేవలం వాళ్ళ స్వార్థానికి వాళ్ళు మాత్రమే వాడుకుంటున్నారు. కేసీఆర్ గారు అలా కాకుండా ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలను డెవలప్మెంట్స్గా చూసి వాళ్ళకు ప్రతి ఒక్కరికి అందే విధంగా చేస్తున్నారు. అది చూసి జనాలు కూడా కేసీఆర్ గారికి పట్టం కడతారు. మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు ముఖ్యంగా కేసీఆర్ గురించి ఏం మాట్లాడుతున్నారు? ఆయన అభివృద్ధి చేసిన పనుల గురించి మాట్లాడుతున్నారు. మేము అనవసరంగా కాంగ్రెస్ని గెలిపించుకున్నాము అనే వార్తలు వింటున్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఇదే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇప్పుడు కూడా బై ఎలక్షన్లో కూడా సునీతమ్మ గారికే ఓటు వేసి తామనే గెలిపిస్తారు.